హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సీఈఓ టీవీ. ఈరోజు మీకు మాధవీలత యాక్టర్ మాధవీలత చేసే ఒక పోపగాండా అంటే సాయిబాబా గారి మీద ఆవిడ చేసే వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతవరకు నిజం, ఇది ప్రోపగాండా లేకపోతే ఇది నిజమా అనే వీడియోని మీకు పూర్తిగా వివరించడానికి నేను ముందుకు వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. మాధవీలత గారు డిసెంబర్ నెల 2025 అంటే గత నెలలో ఆవిడ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు షిరిడి సాయిబాబా అసలు హిందూ దేవుడే కాదు, అతను ఒక ముస్లిం ఫకీర్, అతను పట్టుకొచ్చి హిందూ దేవుడు చేసేశారు అంటూ ఆవిడ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అలాగే ఆ దేవుని ఎందుకు పూజిస్తున్నారు, అతను ఒక దెయ్యం అని కొన్ని పదాలు వాడారు, కొన్ని లైవ్ డిబేట్లు పెట్టారు. అయితే దీని మీద ఆవిడ మీద కానీ లేకపోతే బీజేపీలో కొంతమంది కార్యకర్తల మీద కేసు బుక్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ వీడియో రూపంలో నేను మాధవీలత గారు కానీ లేకపోతే ఇప్పుడు ఈ వీడియోలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే దేవుడు అన్నదే ఒక మతం కాదు. దేవుడు అన్నవాడు ఏదో ఒక ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతంలో వాసులు మారిస్తే ఆ ప్రాంతంలో వాసులకి అతను ఉపయోగపడితే అతను దేవుడు అంటాం, ఆ దేవుడికి ఒక మతం క్రియేట్ చేస్తాం. అలాగా శివుడికి హిందూ మతం ఏమీ లేదు. శివుడు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అది తరతరాల తర్వాత అది హిందూ మతంలోకి వచ్చింది. అలాగే శివుడనే కాదు, ఇప్పుడు జీసస్ అనే కాదు, లేకపోతే అల్లా అనే కాదు, వాళ్ళు ఒక మతాలుగా తర్వాత జనాలు విభజించుకున్నారు. ఇదంతా కూడా మాధవీలత గారికి తెలియదా అంటే తెలుసు. బట్ ఏంటంటే బీజేపీ ఇచ్చిన స్క్రిప్టా లేకపోతే ఇంకోటా నాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఇదేమవుతుందంటే ఇది రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తుంది అనేసేసి మాధవీలత గారికి నేను చెప్పాలనుకుంటున్నాను. మాధవీలత మేడం, మీకు ఒక విషయం అర్థం కావట్లా. ఈరోజు సాయిబాబాని పూజిస్తున్న విషయంలో దాదాపుగా హిందువులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే సాయిబాబా ఆ రోజుల్లో ఆహ్, అక్కడ షిరిడీలో తిరుగుతున్నప్పుడు చాలామంది వైరస్ రూపంలో బాధపడుతూ ఉంటే వాళ్ళందరికీ అతని చేతి మహిమను చూపించి వాళ్ళందరికీ వైరస్ తగ్గించాడు. చాలామంది చిన్నపిల్లలను కాపాడాడు. ఆళ్ళందరూ కూడా చాలామంది హిందువులు ఉన్నారు. యాదవులు, పటేలు వీళ్ళందరూ కూడా హిందూ సమాజ వర్గానికి చెందినవారే. ఆ టైంలో వాళ్ళు ఆ సాయిబాబా యొక్క మహిమలను, లీలలను ప్రపంచం అంతా లేకపోతే భారతదేశం అంతా విస్తరింపజేశారు కాబట్టి అతని పూజించడం హిందువుల్లో ఎక్కువ ఆనవాయితీగా వచ్చింది. అతను ఫకీర్ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి. అలాగే అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు. అతను బ్రిటిష్ వాళ్ళకు కొమ్ము కాసిన వ్యక్తి. ఝాన్సీ లక్ష్మీబాయి మీద ఎదురుగా పోరాడాడు అనేదో మీ వీడియోలో చెప్తూ చూశాను. బట్ అక్కడ గూగుల్ చేసినా కూడా నాకు తెలిసి 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి తరపున మాట్లాడారు ఆయన అని కొన్ని కంటెంట్లు చెప్తున్నాయి గూగుల్. బట్ మీకిచ్చిన స్క్రిప్ట్‌లో మరి అది ఎలా ఉందన్నది నాకు అర్థం కావట్లేదు. బట్ ఏదేమైనా గానీ నలుగురికి సహాయం చేసిన వాడు దేవుడవుతాడు. అది బ్రిటిషోడికైనా సరే, ఇండియన్‌కైనా సరే, లేకపోతే ముస్లింకైనా సరే, ఓకే. ఆ ముగ్గురికి కూడా సమానంగా చూసేవాడిని దేవుడు అంటాం. మరి అతను దేవుడు కాబట్టి సమానంగా చూసాడు అనుకుంటాం. ఇప్పుడు అదే గుళ్ళు చాలా అది సాయిబాబా గుళ్ళు చాలా వరకు ఎక్కువ ఈస్ట్, వెస్ట్, వైజాగ్ లేకపోతే విజయవాడలో ఉంటాయి. ఆ గుళ్ళన్నిటిని కూడా మీరు తీసేయండి లేకపోతే నిర్మూలించండి అనే విధంగా మీ యొక్క పదజాలం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఆ గుడిని నమ్ముకుని బతికే భక్తులున్నారు, లేకపోతే సెక్యూరిటీస్ ఉన్నారు, లేకపోతే బ్రాహ్మణ కుటుంబాలున్నాయి. వీళ్ళందరి యొక్క ఉపాధి పోతుంది. అలాగే ఆ గుడిలో అన్నం పెడితే తింటూ అక్కడే బతుకుతున్న చాలామంది భిక్షగాళ్ళు అంటే అంగవైకల్యంతో ఉన్న భిక్షగాళ్ళు, వాళ్ళకి ఆహారం అక్కడే దొరుకుతుంది. అటువంటి వాళ్ళకి అక్కడ మీరు ఇచ్చే ఈ స్లోగన్స్ వల్ల వాళ్ళకి దారిద్ర్య రేఖకి వెళ్ళిపోతారో, వాళ్ళకి ఆకలికి ఆహారం కూడా దొరకదు. దయచేసి ఈ పరిగణనలో తీసుకొని మీరు మాట్లాడుంటే బాగుండు అని నా అభిప్రాయం అండి. అది మిమ్మల్ని నిందించట్లేదు. బట్ మీరు చెప్పే కంటెంట్‌లో ఈ మధ్య వచ్చిన కంటెంట్ ఏంటంటే షిరిడీలో అంటే షిరిడీ సాయిబాబా దగ్గర ఉన్న షిరిడీలో ఒక ట్రస్ట్‌లో ఏదో గోల్‌మాల్ జరిగింది. ఆ గోల్‌మాల్ వల్ల ఏమవుద్దంటే ఒక 25 క్రోర్సో లేకపోతే 30 క్రోర్సో ఓకే. ఇది ముస్లిం ట్రస్ట్‌లకి అవి ఫండ్ ట్రాన్స్‌ఫర్ అయిందనేసి దాంట్లో నార్త్‌లో గొడవయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ విషయాన్ని లేవనెత్తుతూ సౌత్‌లో ఈ గొడవలు క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి చాలామంది చెబుతున్నారు. బట్ మీ దాకా ఆ విషయం వచ్చి మాట్లాడారా? లేకపోతే మీరు దాన్నే తీసుకొని మాట్లాడారో నాకు తెలీదు గానీ, బట్ ఒక విషయం చెప్తున్నాను మేడం. సాయిబాబా అనేవాడు హిందూ దేవుడో, ముస్లిం దేవుడో మాకు తెలీదు గానీ, అతను దేవుడిగా పూజిస్తున్నాం. అదే అల్లాను కూడా దేవుడిగా పూజించి హిందువులున్నారు. దర్గాకెళ్ళి చూస్తా ఉంటాం మనం. లేకపోతే క్రిస్టియన్స్ చేసుకునే పండక్కి ఎళ్లి వాళ్ళకి సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేసే హిందువులుంటారు. బట్
ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ కోణాల వల్ల చాలా సంవత్సరాల నుండి ఆహ్, విభజన అంటే ఏంటంటే ఆహ్, మతాలను విభజించి పాలించే రాజకీయ విభజనలో ఈరోజు ఈ దేవుళ్ళు కూడా విడిపోవాల్సొచ్చింది అనేది నాకు చాలా బాధగా కలిగిస్తుంది. బట్ ఇది మారాలి. ఈ సొసైటీలో ఈ మతపరమైన ఘర్షణస్ మారిపోయి నా ఇండియాలో ఉన్న అన్ని జాతులు, అన్ని మతాల వారు ఒకటై బతకాలి అని నా ఆవేదన అండి. అది జరగాలని కోరుకుంటున్నానండి. అలాగే మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నానండి. చాలామందికి తెలీదు. బీబీ నాంచారమ్మ అంటే మన వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకున్న ఒక ఆవిడుంది. ఓకే. ఆవిడ ముస్లింకి చెందిన వ్యక్తి. ఆవిడేంటంటే వెంకటేశ్వర స్వామిని ఇష్టపడి, ఆవిడ ప్రేమించి, ఆవిడ వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు వచ్చేసి కర్ణాటకలో మేల్కోటి టెంపుల్‌లో ఆవిడ తుది శ్వాస విడిచి వెంకటేశ్వర స్వామి ముందే చనిపోతది. అప్పుడు మన పెద్ద జీయర్ స్వామివారు ఆవిడ వెంకటేశ్వర స్వామిని ప్రేమించింది కాబట్టి ఒక భార్యగా స్వీకరించినట్టుగా పెట్టి అతనితో విగ్రహం పక్కన పెట్టి అతను కళ్యాణం అయితే చేశాడు బీబీ నాంచారంతో. మరి ఇటువంటి పురాణాలు విన్న మాధవీలత గారు ఒక్క సాయిబాబా విషయంలోకి వచ్చేటప్పటికి అతను దేవుడు కాకుండా పోయాడా? లేకపోతే హిందూ దేవుడికి అతను వ్యతిరేకం అయిపోయాడో నాకు తెలీదు. మరి అతను ఆహ్, మసీదులో ఉండి జై శ్రీరామ్ అన్న నినాదాలున్నాయి. జై భగవాన్ అనే నినాదాలున్నాయి. జై భగవాన్ అనే నినాదాలున్నాయి. అలాగే అతను గుడిలో ఉండి ఏ అల్లా మాలిక్ అన్న నినాదాలు కూడా ఉన్నాయి. బట్ ఈ రెండిట్ల మధ్య వ్యత్యాసం ఏంటంటే అతను ఏ దేవుళ్ళైనా సమానం అని చెప్పడానికి అతను ఆ రోజుల్లో కూడా వినాయకుని గుర్తు చేసుకుంటూ కొన్ని పదాలు మాట్లాడినయి మీరు సినిమాలో చూసుండొచ్చు. అలాంటివి మీకు మర్చిపోయారా? లేకపోతే మీకిచ్చిన స్క్రిప్ట్‌లో అవి మిస్‌ఫైర్ అయినాయో తెలీదు గానీ, దయచేసి మాధవీలత గారు దేవుడి విషయంలో గొడవలు సృష్టించే కన్నా, దేవుడి విషయాల్లో గొడవలను సానుకూలతం చేసి, అందరిని సమానంగా కలిపే విధంగా మీరు గొడవలు సృష్టించకుండా కలిపే విధంగా చూడాలని కోరుకుంటూ, జై బీజేపీ అండ్ జై మాధవీలత గారని